గుడ్ మార్నింగ్, నేను ఋషి. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. సో భారత పార్లమెంట్ నుంచి సామాన్యుడు వరకు, అంటే ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి దగ్గర నుంచి మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి కూడా. అయితే గడిచిన ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రాజ్యాంగం ఫాలో కాలేదా? రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అయ్యారని లోకేష్ ఎందుకంటున్నారు? కానీ ఇవాళ వైసీపీ నేతలు జగన్ దగ్గర నుంచి జగన్ అండ్ కో ఆ పార్టీ నేతలందరూ చేసే కామెంట్స్ ఏంటంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఎందుకంటున్నారు. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రెడ్ బుక్కి వైసీపీ నేతలు పెట్టుకున్న ఒక ముద్దు పేరు. బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ రెడ్ బుక్? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, ఆ పార్టీలో ముఖ్య నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్తల వరకు, చిన్న అంటే నేను స్థాయిలో చెప్పట్లేదు, పార్టీ కోసం కష్టపడి కింది స్థాయి నుంచి పనిచేసే కార్యకర్తల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. ఆ సమయంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో, చట్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లారో వాళ్ళందరి పేర్లు ఒక డాక్యుమెంట్ రూపంలో రాసుకున్న బుక్కే రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఇవాళ తెలంగాణ స్టేట్లో గతంలో కవిత పింక్ బుక్ రాసుకుంటున్నామని చెప్పారు, మరో రాష్ట్రంలో బ్లూ బుక్ రాసుకుంటున్నాం అన్నారు, మరో రాష్ట్రంలో బ్లాక్ బుక్ రాసుకుంటున్నాం అన్నారు. సరే, వైసీపీ నేతలు కూడా ఏదో బ్లూ బుక్ రాసుకుంటున్నాం అని చెప్పారు. మంచిది. అంటే చట్టాన్ని అతిక్రమించి ఎవరన్నా పనిచేసినా, ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తున్నా ఖచ్చితంగా డాక్యుమెంట్ చేసుకోవడంలో తప్పు లేదు. నిన్న మంగళగిరిలో ఒక కార్యక్రమంలో, అంటే ఇళ్ల పట్టాలు, బట్టలతో పాటుగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో లోకేష్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన ఇంటి కోసం పేదల ఇళ్లు కూల్చేసిన ప్రిజనరీ లీడర్ విజన్ ఎలా ఉంటుంది, ఇవాళ పేదలు సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించే విజనరీ లీడర్ విజన్ ఎలా ఉంటుంది? విజనరీ అంటే అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే తాజాగా ప్రారంభించిన PP4 కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు, సంక్షేమం కూడా దానిలో భాగమే. మరి ఈ ప్రిజనరీ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు లోకేష్. ప్రిజనరీ అంటే జగన్ అండ్ కో చేసే ఆలోచనలు తప్పుడు ఆలోచనలుగా ఉంటాయి, క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచిస్తారు. ఇవాళ ప్రభుత్వం ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా దానికి రకరకాల వంకలు ఎత్తి చూపించి దాన్ని కూడా ఒక సోషల్ మీడియా పోస్టుల ద్వారా విపరీతంగా వెకిలి చేష్టలతో చేస్తున్న దాన్ని ఎప్పటికప్పుడు ఖండించకపోతే ప్రజలు దాన్ని నిజమని నమ్మే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని ఖండించాలనేది లోకేష్ చేసిన వ్యాఖ్య. అయితే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఏంటి మనకు తెలియదు, మరి ఏ పేర్లు రాసుకున్నారో. కానీ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు వరుసగా అరెస్టులు అవుతూ వస్తున్నారు. అది వల్లభనేని వంశీ కానివ్వండి, పోసాని కానివ్వండి, లేకపోతే నేను ఒక కామెంట్ చేశారంటే కొడాలి నాని, ఆయనకి ఒంట్లో బాలేదు, హార్ట్ సర్జరీ జరిగింది. కానీ సరే, దీన్ని కూడా ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదు అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. అలాగే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, పేరుని నాని కానివ్వండి, లేకపోతే ఇంకా ఆ టైంలో ఎవరైతే చెలరేగిపోయారో, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకవేళ ప్రతిపక్షం ఏమన్నా చెప్తే ఆరోపణలు ప్రత్యారోపణలు చేయొచ్చు, లేకపోతే పాలసీల విషయంలో మాట్లాడచ్చు, లేకపోతే మంచి చేస్తూ ఉంటే చెడు అంటే మాట్లాడచ్చు. కానీ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వంలో అదే జరిగింది. అంటే నాయకుడు ఏదైతే దారి వేస్తాడో, దారి పరుస్తాడో అదే దారిలో ఈ అనుచర గణమంతా బయలుదేరారు. జగన్ బూతులు తిట్టలేదు, కానీ తిడుతున్న వాళ్ళని వారించలేదు. అదే ఆయన చేసిన తప్పు. మరి రెడ్ బుక్లు, అరెస్టుల వ్యవహారం గురించి లీగల్ పొజిషన్ కూడా మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఏదన్నా ఉద్యమాలు, పోరాటాలు చేసి, ప్రజా ఉద్యమాలు చేసి వాళ్ళు జైళ్ళకి వెళ్తే ఏ రకంగా అయితే అన్యాయం, అక్రమాన్ని ఖండిస్తారో అలాగే ఇవాళ వైసీపీ నేతలు ఖండించడం వెనకాల నిజంగా ఎంతవరకు న్యాయం ఉంది? వాళ్ళు ఏం తప్పు చేయలేదా? అలాగే పోలీసులు చట్ట ప్రకారమే రెడ్ బుక్ని ఫాలో అవుతున్నారు అన్నారు నిన్న లోకేష్. ఇంపార్టెంట్ కామెంట్. అంటే చట్టాన్ని అతిక్రమించేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో అది డాక్యుమెంట్ అయ్యాయో వాళ్ళ మీద FIR నమోదవుతాయి, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబడతాయి, పలానా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టులు శిక్ష వేస్తేనే వాళ్ళు జైలుకి వెళ్తారు తప్ప ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షలు పెట్టి లేకపోతే జైలుకి పంపించే అవకాశం ఉండదు. సో అదొకటి అర్థం చేసుకోవాలి. ఇక షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు నిన్న. అవినాష్ బెయిల్ మీద ఉంటే సునీత ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు అని, విచ్ ఈస్ వెరీ సీరియస్ కామెంట్, లేదా ఒక భయం, ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అంటే వివేక హత్య కేసులో న్యాయం జరగదు అవినాష్ రెడ్డి బయట ఉంటే, సాక్షులు వరుసగా చచ్చిపోతున్నారు, సునీత ఇద్దరు పిల్లల తల్లి, ఆవిడ Day 1 నుంచి పోరాడుతోంది, మరి ఆమె ప్రాణానికి కూడా ప్రమాదం ఉందేమో అని ఆవిడకేదో సమాచారం వచ్చినట్టుంది. నాకు తెలుసున్న సమాచారం ప్రకారం ఆ థ్రెట్ ఉందనే భయం కూడా నాకు వేస్తోంది అన్నారు. దాని మీద మాట్లాడాలి.
అలాగే ఈ సాక్షులకు సంబంధించి కొంతమంది అప్రూవల్గా మారుతున్నారు, కొంతమంది ఏమో రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. ఆ వ్యవహారం ఏంటి, ఏం జరుగుతోంది అనేది. అంటే ఈ రెండు అంశాలు, ఒకటి రెడ్ బుక్, ఈ కేసుల వ్యవహారం ఒకటి, రెండోది షర్మిల చేసిన కామెంట్స్. అంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు అసలు ప్రజలకే న్యాయం చేస్తాడని లోకేష్ అడిగారు. దానికి తగ్గట్టే ఇవాళ ఈ సరస్వతి పవర్ దాంట్లో షేర్ల విషయంలో నాకు ప్రేమాభిమానాలు పోయాయి మా చెల్లెల మీద, మా తల్లి కూడా మీకు వంతపాడుతోంది, నేను ఇవ్వను గిఫ్ట్ గాను అని. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ప్రేమాభిమానాలు పోయాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. అందుకే బహుశా 11 సీట్లకే పరిమితం చేశారని మనం అనుకోవాలి వచ్చిన రిజల్ట్ని బట్టి. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో నాతో జాయిన్ అవుతున్నారు విక్రమ్ పోల గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం విక్రమ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అలాగే లైవ్లో నాకు అందుబాటులోకి వచ్చారు పిల్లి మాణిక్యాలరావు గారు, లిడ్ క్యాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. కాసేపట్లో ఉమేష్ చంద్ర అడ్వకేట్ జాయిన్ అవుతారు. నమస్కారం మాణిక్యాలరావు గారు. విక్రమ్ గారు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒకటి ముందు మనం రెడ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. అంటే దాని మీద క్లారిటీ రావాలి. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కుదరదు, ఏది రాజ్యాంగం కాదు. మనకున్నది ఒకే ఒక రాజ్యాంగం, అది భారతదేశ రాజ్యాంగం. మనందరూ, మీరు కానీ నేను కానీ మనం మీడియా సంస్థలు కానీ ఆఖరికి ఎవరైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ ఫాలో అయ్యేది అదే రాజ్యాంగం. ఎవ్రీ సిటిజన్ బాగా చెప్పారు. అందులో సవరణలు చేసుకుంటాం, దానికి ఒక వ్యవహారం వ్యవస్థ ఉన్నాయి. అయితే రెడ్ బుక్ ఒక డాక్యుమెంట్ అంటాను నేను. అంటే అప్పట్లో ఎవరైతే మితిమీరి మాట్లాడారో లేకపోతే చట్టాన్ని అతిక్రమించి కామెంట్స్ చేశారో వాళ్ళందరినీ అప్పుడు డాక్యుమెంట్ చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి శిక్షలు పడుతున్నాయి. అలాగే పోలీసులు చట్టాన్ని అతిక్రమించి చేయడానికి ఏమి ఉండదు కదా. ఇప్పుడు రెడ్ బుక్ అంటే చట్టాన్ని అతిక్రమించి చేయడానికి ఉండదు కదా. మరి దాని రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు ఎందుకు ముద్దు పేరు పెట్టుకున్నారు వైసీపీ నేతలు? అంటే ఒకటండి, ఇప్పుడు భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అందరికీ శిరోధార్యం. అందులో ఎటువంటి రెండో అభిప్రాయానికి తావులేదు. అంత మాత్రం చేత అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకి రాజ్యాంగాన్ని సమర్పించే సమయంలో ఏమన్నారంటే ఒక మంచి మాట చెప్పారు. ఈ రాజ్యాంగం చాలా గొప్పది, అమలు చేయడానికి వీలైనది. అంత మాత్రం చేత ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళ చేతిలో పడితే అది బాగా అమలవుతుంది. ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, అమలు జరగకపోతే ఆ అమలు చేసే వ్యక్తులు బట్టి ఉంటుంది. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల మన దేశంలో రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా దానిని అతిక్రమించి పాలకులు ఏ విధంగా చేశారనేది మనకు తెలుసు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు సరే అక్కడక్కడ ఉంటాయి, నేరాలు జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో అనేక సంఘటనలు జరిగాయి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడే చెప్పారు, మీ ఇంట్లో చాలా బాగా చెప్పారు. ఆయన తిట్టకపోయినా తిట్టించాడు. ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు, వ్యక్తిగతంగా మాట్లాడారు, అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను లాగారు, అన్ప్రొవోక్డ్గా బిహేవ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక రూల్ ఆఫ్ లా అనేటువంటిది లేకుండా మనకు అసలు వాళ్ళే కదా మొదలుపెట్టారు అర్ధరాత్రి అరెస్టులు చేయటం, ఈ వీళ్ళందరినీ సోషల్ మీడియా వాళ్ళని. అదే కాకుండా పోలీసులు వెళ్ళటం, ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమా, తర్వాత దూడిపాల నరేంద్ర, ఇట్లా లిస్ట్ చాలా పెద్దది. అది వాళ్ళందరినీ కూడా ఏ విధంగా జైలుకి పంపించారు. చివరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ స్కామ్ అనేటువంటిది ఒక దానికి సరైన ఆధారాలు పెట్టాలి అని అనుకున్నది నెరవేర్చుకున్నారు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళందరూ చేసిన సమయంలో ఇట్లాగా ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఉద్దేశం కూడా అంతే. ఎన్నికల సమయంలో ఎవరూ పనిచేయకుండా పార్టీకి భయపెట్టాలి అనేటువంటిది ఒక క్లియర్ కట్ దీంతో వాళ్ళు ముందుకెళ్ళిన సమయంలో నేను అనుకోవటం ఈయన ఒక డెటరెంట్గా ఉండటం కోసం ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి, నేను రాసుకుంటున్నాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీది జాగ్రత్త సుమా. పాదయాత్ర సందర్భంగా ఆయన ఆ పుస్తకాన్ని తెచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని చూపిస్తా మాట్లాడారు. అది అప్పుడు అనివార్యమైంది ఆయనకి. ఎందుకు? తమ నేతల్ని రక్షించుకోవాలి, అదేవిధంగా అతిక్రమిస్తున్నటువంటి అంటే పైన వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అధికారులు రూల్ ఆఫ్ లా అనేది పాటించాలి కదా. అటువంటిది లేకుండా మనం చూసాం జత్వాని అనే ఆమె కేసులో పోలీసులు ఏ విధంగా చేశారు. ఆ సమయంలో ఆయన రెడ్ బుక్ అనేటువంటిది సస్పెండ్ అయి కూర్చున్నారు. సో ఆ రోజు అది అనివార్యమైంది.
ఆయన ఏంటి ఇదేదో రాజ్యాంగం చెప్పలా, ఈ పేర్లన్నీ ఉన్నాయి రేపొద్దున, కాబట్టి మేము అధికారంలోకి వస్తే జాగ్రత్త సుమా అనేటువంటి ఒక హెచ్చరిక చేశారు. వీళ్ళు పెట్టారు. సరే, వీళ్ళు అంతకు ముందు ఆయన పేరేంటి రాజారెడ్డి రాజ్యాంగం అని వీళ్ళు అన్నారు, దానికి బదులుగా వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇంకోటండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇవాళ ఎవరైతే అరెస్టులు అయ్యారో వాళ్ళ మీద ఎవరికి ప్రజలకు సింపతి లేదు. అది ఇంకోటి ఏంటంటే ఎవరికి సర్ప్రైజింగ్ గా కూడా ఏం లేదు కదా. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ఇది చాలా దారుణం అంటానికి ఇప్పుడు ఎవరైతే జైలుకి వెళ్తున్నారో అరెస్టులు అవుతున్నారో వాళ్ళెవరు దే డిజర్వ్డ్ అని అంటున్నారు తప్ప, అరే వీళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి, ఇది తప్పు కదా అనేటువంటిది వచ్చిందంటే. విక్రమ్ గారు మీరు ఫాలో అయ్యారు కదా, అంటే అప్పట్లో మనం ఉద్యమాల టైంలో చూసాం, ఉద్యమాలు చేసి రాస్తారోకోలు చేసి రైలు రోకోలు చేసిన వాళ్ళు అరెస్టులు చేస్తారు కేసులు పెట్టి. సరే, అప్పుడు వాళ్ళ కోసం సానుభూతో లేకపోతే తప్పు జరిగిందని అంటే ప్రజల కోసం అర్థం ఉంది, ప్రజల కోసం. కానీ ఇప్పుడు వీళ్ళని ఏదో అన్యాయంగా జైల్లో పెట్టేసినట్టు వీళ్ళు జైలు ముందు వెళ్ళడాలు, మళ్ళీ అక్కడ ఇంకొకసారి విమర్శలు చేయడాలు, అంటే ఏదో పోరాట యోధుల్ని బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టు ఒక రకమైన బిల్డప్. ఇప్పుడు నేను తెలుగుదేశం వారికి కూడా ఒక సజెషన్ చేయదలుచుకున్నాను. చెప్పండి. వాళ్ళు దే హ్యావ్ టు రిమైండ్ ద పీపుల్. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎగ్జాక్ట్లీ, తర్వాత వివిధ వేదికల మీద ఏం మాట్లాడి చూపించమనండి ప్రజలకి. ఇవాళ ఉదాహరణకి వల్లభనేని వంశీ గారు ఉన్నారు, ఆయన దేనికి అరెస్ట్ అయ్యాడు? ఆయన భూ కబ్జాలు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు, తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి ఒకసారి రిమైండ్ చేయమనండి ప్రజలకి. అప్పుడు ఇదిగో చేసింది ఇది ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో దాని వెనక్కి యద్భావం తద్భావతి అంటారు కదా, మనం ఏం చేశారో అది మనకి వెనక్కి మోడర్న్ డేస్ లో రిటర్న్ గిఫ్ట్ అది బాగా చెప్పారు. అట్లాగా కనుక వాళ్ళు సరే వాళ్ళు చేసేది, కానీ వీళ్ళు కూడా ఏంటంటే అది రిమైండ్ చేస్తూ ఉండాలి. అది రైట్ బాగా చెప్పారు, రిమైండ్ చేయాలి. ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ ఉమేష్ చంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వస్తాం మీ దగ్గరికి మాణిక్యాలరావు గారు చెప్పి. మాణిక్యాలరావు గారు ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు విక్రమ్ గారు, ఎందుకంటే అప్పట్లో జరిగిన అంటే జనాలు మర్చిపోతారని నేను అనుకోను, అవి మళ్ళీ తిరిగి మాట్లాడుకోలేనంత దారుణమైన కామెంట్స్ మాటల్లో కానీ లేకపోతే ఆ బూతులు, మన బూత్ అనే పదమే వాడడానికి నాలంటే ఆలోచిస్తాం, కానీ వాళ్ళు అసెంబ్లీలో లేదు, లేకపోతే బయట లేదు, ప్రెస్ మీట్లు లేదు, నోటికి ఎంత వస్తే అంత. అంటే ఒక స్థాయి భేదం చూసుకుంటాం మాణిక్యాలరావు గారు. అంటే ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని అంటున్నాడు అంటే సపోజ్ ముఖ్యమంత్రి టు ముఖ్యమంత్రి స్థాయి, లేకపోతే మంత్రి టు మంత్రి స్థాయి, అలా లేదు. ఎవడో ఒకటి రావడం, ముఖ్యమంత్రినో లేకపోతే ఇంకొకరినో, సరే పవన్ కళ్యాణ్ గారినో ఏది పడితే అది మాట్లాడేశాడు. సో తప్పులు చేశాడు కాబట్టి జగన్ ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. ఇది వాళ్ళ లోకేష్ గారు చెప్తోంది. సో ఈ రెడ్ బుక్ లో ఏమేమి పేర్లు ఉన్నాయి మరి చెప్పాలి, మాకు తెలియదు, మీరే ఏమన్నా చూస్తే చెప్పండి. ఒకటి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకా చాలా పేర్లు, ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారని మీ పార్టీ కార్యకర్తలు చాలా మంది, ఆ మాటకు వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడో మాతో మాట్లాడుతున్నప్పుడు అడుగుతూ ఉంటారు. ఒకటి ఇప్పుడు కౌంటర్ ఇవ్వకపోతే దాన్ని నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది మాణిక్యాలరావు గారు. అలాగే గతంలో ఏం జరిగాయో చెప్పకపోతే నిజంగానే వీళ్ళు అక్రమ అరెస్టులో అన్యాయంగా అరెస్ట్ చేసేసారో అనుకునే దాన్ని ఎంతో కొంతమంది అయినా నమ్ముతారేమో కదా మాణిక్యాలరావు గారు. యశ్ గారు, మీకు విక్రమ్ టూలే గారికి, ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నా మాట వినపడుతుందండి? క్లియర్ గా ఉంది, చెప్పండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, వాళ్ళకి సంబంధించినటువంటి సహచర మంత్రివర్గం గాని, ఎమ్మెల్యేలు గాని, వైసీపీ నాయకులు గాని మర్చిపోయేటువంటి మాటలు మాట్లాడలేదు, చేష్టలు చేయలేదు. వాళ్ళు ప్రజలు ఎప్పటికీ గుర్తుండేటువంటి పరిస్థితుల్ని 5 సంవత్సరాల్లో క్రియేట్ చేశారు. ఒక్క మంత్రి అంటే ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని వాళ్ళ శాఖల మీద సమీక్ష చేయటం గాని, శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఫాలో అవటం గాని చేసినటువంటి పరిస్థితి లేదు. ఎవరి శాఖలు ఎవరు కొన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. మీరు అన్నారు ఒక మాట, స్థాయి గురించి అయినా మాట్లాడాలి. స్థాయి సంగతి పక్కన పెట్టండి, అది ఒక అంశం. బుద్ధి లేని వారికి స్థాయి ఉండదు, సంస్కారం అన్నా ఉండాలి కదా. కనీసం పెద్దల సభకి లేకపోతే శాసనసభకి, శాసన మండలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ దొంగలైనా, లంగాగాళ్ళైనా, పనికి మాలినోళ్ళైనా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం రాజ్యాంగాన్ని, చట్టసభల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సభల్లోకి వెళ్ళినప్పుడు కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు చూపించి ఇతను చావడా, ఇతను ముసలోడు, ఇతనికి బుద్ధి లేదు, ఇతను ఎలాంటి కొడుకుని కన్నాడనే మాటలు మాట్లాడతాం సభల్లో. సంస్కారం కూడా లేనటువంటి అన్యాయం. లేకపోతే దేవుడిచ్చినటువంటి శరీరాన్ని, అచ్చెన్నాయుడు గారు ఉంటే అచ్చెన్నాయుడు గారి శరీరాన్ని చూపిస్తూ
ఇతను ఆ విధంగా పెరిగాడు, ఈ Body విధంగా shaming. పెరిగాడు అని చెప్పేసి బూతులు తిట్టడం సభలో. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక అమ్మ మొగుళ్ళు, అయ్య మొగుళ్ళు, మీరు అన్నారు ఇందాక ఒక మాట, బూతులు అనే పదం కూడా మనం వాడటానికి ఇష్టపడమని. వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో, ఏ విధంగా ప్రవర్తించారో మనం ఒక పక్కన చూసాం. రెండో వైపున వీళ్ళు మాట్లాడటమే కాకుండా, వీళ్ళు బూతులు తిట్టడమే కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. మీరు కనుక చూస్తే ఈ రోజు ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి విషయంలో, పాస్టర్ పగడాల గారి విషయంలో చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయటమే కాకుండా సమన్వయంతో ముందుకెళ్తూ మతానికి సంబంధించినటువంటి విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్తా ఉంది. అదే ఆ రోజు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కొడాలి నాని తలలో శ్రీరాముడు తల నరికేస్తే ఏమవుతుంది, ఆంజనేయ తల చెయ్యి నరికేస్తే ఏమవుతుంది, లేకపోతే వెండి విగ్రహాలు పీకేస్తే ఏమవుతుంది, గుడుల మీద దాడులు చేస్తే ఏమవుతుంది, 4 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, లేకపోతే విగ్రహాలు తీసుకొచ్చి పెడతాం, రథాలు తగలబెట్టి అని ఆ రోజు వాళ్ళకి దేవుణ్ణి కూడా వదలలేదు. ఈ రోజు మేము ఒక అంశంలో ఎంత సున్నితమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా ఉన్నాము చూడండి. కాబట్టి ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ఎవరూ కూడా, రాజకీయాల పట్ల కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు సహించరు, మర్చిపోలేరు మీరు అన్నట్టు. అంటే గుర్తు చేయక్కర్లేదంటారా? మరి కాదు, గుర్తు చేయక్కర్లేదంటారా? మీది సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది, చేయాల్సిందే. అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి గుర్తు చేయక్కర్లేదా? ఖచ్చితంగా గుర్తు చేయాలి. మర్చిపోవడం అంటున్నా, గుర్తు చేయడం మర్చిపోవడం అనటం కూడా ఖచ్చితంగా ఎవరు మర్చిపోరు. కానీ ప్రతి సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక మనిషి ఒక మాట మాట్లాడినప్పుడు ఆనాటి చరిత్ర గుర్తుకొస్తుంది, భవిష్యత్తులో వీడు ఎట్లా ఉంటాడనేది కూడా గుర్తుకొస్తుంది. పూలే గారు, ఇప్పుడు విక్రమ్ గారు మాట్లాడారు అనుకోండి, ఎవరి గురించి మాట్లాడి వాళ్ళ చరిత్ర చెప్పాల్సిందే కదా. అంతేగా, ఎవరి గురించి మాట్లాడినా వీళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారనేది అర్థమవుతుందా ఇది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నాం, మన డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు తన యొక్క శాసలు నేరపూర్తిగా ఉంటాయని, తన ఆలోచనలు నేరపూర్తిగా ఉంటాయని, రాజకీయానికి మెట్లుగా ఒక మర్డర్నే మలుచుకున్నాడని ఎవరైనా చెప్పాల్సిందే. ఇస్తుంది చరిత్ర కూడా చెప్పాలనుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించలేదు, రాజధాని అనే సిద్ధాంతాన్ని గౌరవించలేదు, అంబేద్కర్ పేరుని గౌరవించలేదు, ఎన్టీఆర్ గారి పేరును గౌరవించలేదు, పేదల్ని గౌరవించలేదు, పేదల పథకాలని అమలు చేయలేదని చెప్పుకుంటాం. ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఎట్లా ఉంటాడనే చెప్తాం కదా. అంటే మీరు అనేది ఏంటంటే చరిత్రలో వాంటెడ్ గా పేజీలు కొన్ని చింపి చూసినా ఇక్కడ గుర్తుండిపోతాయంటారు. ఖచ్చితంగా ఒక మనిషి వ్యక్తిత్వం అంటే మన సంస్కృతి ఒక మాట చెప్తారు, మన సాంప్రదాయాలు సామెతల్లో ఒక మాట చెప్తారు, పుర్రిక పుట్టినటువంటి బుద్ధి పొడమిలోకి పోయినా గానీ మారదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. మన పెద్దలు సామెతలు ఏమి ఊరికే చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నిసార్లు చెప్పండి, ఆయన అధికారంలోకి గనక వస్తే ఖచ్చితంగా అభివృద్ధి అంటాడు, సంక్షేమం అంటాడు, ఒక గొప్ప ఆయన పడుకోడు, మేము నిద్రపోడు, మిగతా వాళ్ళు నిద్రపోనేవాడు. ఇవాళ P4 పక్కన అమరావతి, పక్కన ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు పక్కన వచ్చిన పిల్లలు ఇంజనీర్ల కన్నా కూడా ఎక్కువ చదువుకుని మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, 10 ఏళ్ల తర్వాత ఈ వర్గంలో చదువుకుంటే ఈ సంఖ్య ఏ విధంగా మారింది, 10 ఏళ్ల తర్వాత ఈ కాంట్రాక్టర్లు ఈ పని చేస్తే ఇది ఎట్లా మారిపోయింది, 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగస్తుడు, 10 ఏళ్ల తర్వాత ఈ టెక్నాలజీ, 10 ఏళ్ల తర్వాత ఈ మనిషి. అందుకే లోకేష్ వాడారు కాదు, విజనరీ ప్రిజనరీ అని పదం కొత్తగా నిన్నే అనుకుంటా బహుశా వాడారు, అంతకుముందు వాడినట్టు నాకు గుర్తులేదు. ప్రిజనరీ అనేది వాడారా? సో విజనరీ వర్సెస్ ప్రిజనరీ మాట్లాడదాం. మాణిక్యాలరావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఉమేష్ గారు ఒక బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తాం. మాకు ఈ వ్యవహారం చెప్తారు కానీ కేసులు, సెక్షన్లు, జైళ్లు, బెయిళ్లు. ఉమేష్ గారు బ్రేక్ ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన దాంట్లో ఒకటి నాకున్నాను, మనం ఎవరు ఏ తప్పు చేయకపోతే కనుక అది ఏ బుక్ లో రాసుకున్నా, రెడ్ బుక్ అయినా మరో బుక్ అయినా పోలీసులు ఇష్ట ప్రకారం చేయలేరు కదా. అంటే చట్టాన్ని అతిక్రమించేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ తప్పు చేయని వాడిని తీసుకెళ్లి రోడ్డు మీద వెళ్ళేవాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేసి లేకపోతే కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయలేరు కదా. అలాగే ఈ తప్పులు చేశారు కాబట్టి, అంటే అప్పట్లో చట్టాన్ని అతిక్రమించడమో లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛని మీరి ఇవాళ ఏమంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ మీడియా ప్రెస్ మీట్లు పెడితే అరెస్ట్ చేసేస్తారా అంటున్నారు. అంటే ఏదన్నా మాట్లాడచ్చా భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాంతో? చెప్పండి, కేసులు, సెక్షన్లు ఏంటి, జైళ్ళు ఏంటి, బెయిళ్ళు ఏంటి? ప్లీజ్ ఎడ్యుకేట్ us.
ఎస్ ఎస్ ఋషి గారు నమస్కారం. ముందుగా మీకు అలాగే ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఋషి గారు, లైక్ మీరు నాకు ఎప్పటి నుంచో మిత్రులు. ఈ రోజు మీరు ఏబిఎన్ ఛానల్లో ఈరోజు ఫస్ట్ షో ఇది మీకు. ఈ షోలో నేను పార్టిసిపేట్ చేయటం, అలాగే ఈ రోజు మీరు ఏబిఎన్ లో జాయిన్ అవటం కూడా నాకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం ఋషి గారు. ముందది చెబుతూ థ్యాంక్ యూ. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఋషి గారు. సో ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించి ఎవరన్నా రోడ్ సైడ్ ఒక బైక్ స్టాండర్ నుంచి ఉంటే ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో గానీ లేదా జైల్లో గానీ పెట్టవచ్చా అంటే, పోలీస్ స్టేషన్ లో పెట్టవచ్చా అంటే పోలీసులకి విచక్షణ అధికారాలు చాలా డిస్క్రిషన్ గానీ కొంచెం ఎక్సెసివ్ గా ఇవ్వటం జరిగింది ఇంతకుముందు మన సిఆర్పిసిలో గానీ వీటిల్లో. సో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఈ రోజు మనకున్న ఈ దేశంలో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం కాదు, లేదా అవి కరెక్ట్ కాదు కానీ, సో ఏంటంటే పోలీస్ వారికి ఆ అధికారాలు ఇంకా ఇప్పటికి కూడా ఉండటం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. సో కానీ ప్రభుత్వాలు ఎలా నడుచుకుంటున్నాయి, అలాంటి ఆఫీసర్ల అలాంటి చర్యలు చేపట్టే ఆఫీసర్ల మీద ప్రభుత్వాలు ఎలా నడుచుకుంటున్నాయి అనేది మనం చూడాలి. సో ఏదైతే చట్టాల్లో చేయాల్సిన మార్పులు ఇంకా రావాలని నాలా న్యాయవాదులంతో మనం కోరుకుంటాం, ఖచ్చితంగా రావాలి కూడా. సో ఈ రోజు నేను రెడ్ బుక్ ని ఎందుకు అప్రిషియేట్ చేయదలుచుకున్నానంటే, మనకి ఎరుపు అనగానే ఒక బ్యాడ్ సైన్ గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసే డేంజర్ సిగ్నల్ కదా, సర్టన్ డేంజర్ సిగ్నల్ లాగా, స్టాప్ సిగ్నల్ లాగా. మనకి క్లియర్ గా చెప్పాలంటే మన జనరల్ పార్లెన్స్ లో మాట్లాడాలంటే స్టాప్ సిగ్నల్. కానీ అదే చెప్పబోతున్నా, అదే కానీ ఈ రెడ్ బుక్ వచ్చిన తర్వాత నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఋషి గారు, ఎందుకంటే ఇలాంటి ఒక ఎండెవర్ తీసుకున్నందుకు. ఎందుకంటే నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను విషయం కూడా చెప్తాను. రాజకీయాలకు అతీతంగా ఈ మనకున్న పార్లమెంటరీ డెమోక్రసీలో రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఇస్ నాట్ ఇమ్మోర్టల్. అంటే ఎప్పటికీ మనం అధికారంలో ఉండం, ఎప్పటికీ మనం అధికారంలో ఉండవని తెలిసినా కూడా ఎవరైతే అధికారులు అతిక్రమించి బిహేవ్ చేశారో, ఎవరైతే రాజకీయ నాయకులు అతిక్రమించి బిహేవ్ చేశారో, ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేశారో వాళ్ళందరినీ రాజ్యాంగ బద్దుల్ని చేయాలి, వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలని తీసుకునే ఒక డెసిషన్, ఒక రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్ ని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇది అందరూ తీసుకోగలిగే డెసిషన్ కాదండి. ఎందుకంటే ఈ రోజు 5 ఏళ్ళు ఇప్పుడు మనకున్న వ్యవస్థ చూస్తుంటే 5 ఏళ్ళు ఒకళ్ళు ఉన్న వ్యవస్థ కనబడుతూ ఉంది. మరి 5 ఏళ్ళలో ఒకవేళ ఏదన్నా అటు ఇటు జరిగితే మళ్ళీ 5 ఏళ్ళతో ఇంకొకళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోకుండా, ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారో, ఎవరైతే చట్టాలకు విరుద్ధంగా పనిచేశారో వాళ్ళందరినీ కఠినమైన శిక్షలు వాళ్ళ మీద వేసి ఇలా చర్యలు తీసుకొని వాళ్ళని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే విధంగా చేయాలనుకోవటం అనేది చాలా పెద్ద విషయం. ఇది మనం ఎవరు తీసుకున్నా ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ విధంగానే ఈ రోజు జరుగుతుంది. ఇప్పుడు ఒకటి 2 అరెస్టులు జరిగేటప్పటికి మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, కొంతమంది అవ్వాలండి. మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజ్యాంగం మనకు ఒక హక్కు, కొన్ని హక్కులు ఇచ్చినప్పుడు, లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని చట్టాలు ఉన్నప్పుడు వాటన్నిటిని గాలి వదిలేసి మేము అధికారంలో ఉన్నాం కదా ఇష్టానుసారంగా మాట్లాడుతాం, ఇష్టానుసారంగా అంటే మన అలాంటి వాళ్ళని ఎవరు పనిష్ చేయాలండి? పైనుంచి దేవుడే దిగిరారు కదా, పైనుంచి దేవుడు రాడు, మనమే చేయాలి. ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న మనుషులే చేయాలి. ఆ వ్యవస్థలో ఉన్న మనుషులు చేస్తున్న ఒక చర్య ఖచ్చితంగా రెడ్ బుక్ అంటా నేను. తప్పే ఉందండి. ఇప్పుడు ఆయన ఏమి ఇప్పుడు రోడ్డు మీద పోతున్న సామాన్యుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కొట్టట్లేదే, లేదా రోడ్డు మీద ఉన్న ఎవరినో తీసుకొని పోయి ఏమి అరెస్టులు చేయట్లేదే. అది ఇంత ముందు జరిగినాయి కదా. నేను అందుకే చెప్పాను, ఆ పవర్ ఇంకా ఈ రోజు కూడా ఉన్నప్పటికీ మిస్యూజ్ చేయకపోవటం అనేదే మనం మంచి చర్య అని చెప్తున్నా. మీరేమో అలా అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏమో ఇంకా చాలా మంది బయట తిరుగుతున్నారు, వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారు, లేకపోతే ఎంత దారుణంగా మమ్మల్ని హింసించారు. ఈవెన్ ఇప్పుడు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్న మాణిక్యాలరావు గారికి తెలుసు, లేకపోతే ఇంకా చాలా మందిని మమ్మల్ని ఎంత దారుణంగా హింసించారు, వాళ్ళ మీద ఇంకా దృష్టి పెట్టలేదు అధినేత కానీ లోకేష్ గారు కానీ. ఎందుకంటే వీళ్ళే కక్షపూరితంగా రాజకీయాలు చెయ్యమని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ పోలీసులు కాదండి. అంటే నాకు అంటే ఒక న్యాయవాదిగా ఋషి గారి నాకు న్యాయవాదిగా నాకు అనిపిస్తుంది, అంటే కక్షపూరితంగా అంటే ఏం కక్షపూరితంగా నాకు అర్థం కావట్లేదు అండి. బేసికల్లీ ఇప్పుడు ఏమి సంబంధం లేని వ్యక్తుల్ని కేసుల్లో ఇరికించి జైల్లో పెడుతున్నారా, లేదా ఏ కేసుతోనూ సంబంధం లేని వ్యక్తుల్ని అనవసరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇప్పించి జైల్లో పెడుతున్నారా? ఎవరెవరైతే బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ అని ఆయన కావచ్చు, లేదా వర్ర రవీందర్ రెడ్డి అని ఆయన కావచ్చు, లేదా వంశీ గారు అనే ఆయన కావచ్చు, లేదా ఎవరన్నా కావచ్చు, వాళ్ళ మీద ఇష్టానుసారంగా కేసులు మోపుతున్నారని వాళ్ళు ఏమన్నా అంటున్నారు. పోసాని కృష్ణమురళి గారు కావచ్చు నిన్నటి వరకు. సో అంటే ఏంటి మీరు మాట్లాడినవి, ఇందాక ఏదైతే విక్రమ్ పూలా గారు చెప్పారో, మీరు మాట్లాడినవి యూట్యూబ్ లో వాటన్నిటిలో అవైలబుల్ లేవా? సరే, అది వాళ్ళు పబ్లిష్ చేయగలుగుతున్నారా చేయట్లేదా అనేది ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ మాణిక్యాలరావు గారు చెబుతున్నారు, వాళ్ళ జనాలకు కూడా గుర్తున్నాయి, వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన, ఇప్పుడు ఎవరెవరైతే బెయిల్స్ కి వెళ్తున్నారో చాలా వరకు బెయిల్స్ డినై అవుతున్నాయి.
మరి ఎందుకు డినే అవుతున్నాయి బెయిల్స్? నిన్నగాక మన వల్లభనేని వంశీ గారి బెయిల్ కూడా డినే అవ్వడం జరిగింది. సో న్యాయ వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తుంది. ఇదే న్యాయ వ్యవస్థ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపిన న్యాయ వ్యవస్థ ఇది. మరి అలాంటి న్యాయ వ్యవస్థని ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థ చాలా మందికి బెయిల్స్ డినై చేస్తుంది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చిన బెయిల్స్ డినై చేస్తుంది, కింద కోర్టుకి వచ్చిన బెయిల్స్ డినై చేస్తుంది. సో అప్పుడు ఎలా ఫంక్షన్ చేస్తుందో మనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఫంక్షన్ చేస్తుంది. నిజంగానే ప్రాపర్ గా కనుక ఫంక్షన్ చేస్తే న్యాయ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రిమాండ్ విధించేది పోలీసు వారు కాదు, ప్రభుత్వం కాదు. కానీ పోలీసు ప్రభుత్వం కింద పనిచేస్తుందో ఉండొచ్చు కాదనట్లా, కానీ విధించాల్సింది ఎవరు? రిమాండ్స్ జుడిషియరీ విధించాలి. సో జుడిషియరీ రిమాండ్ విధించింది వీళ్ళందరికీ. మరి బెయిల్స్ ఎవరు? జుడిషియరీ బెయిల్స్ ఇవ్వాలి. మరి బెయిల్స్ జుడిషియరీ ఎందుకు డినై చేస్తుంది అనేది కూడా పాయింటే కదా. సో ఏ మెటీరియల్ లేకుండా, ఏ మెరిట్ లేకుండా, ఏ ఎలిగేషన్స్ లో ఏం సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థలు అయితే బెయిల్స్ డినై చేయవు కదండి. మరి బెయిల్స్ కొన్నిట్లో వస్తున్నప్పుడు ఇంకా వాటిలో చాలా వాటిల్లో బెయిల్స్ డినై అయినాయి కదా చాలా మందికి. సో నా కంటెన్షన్ ఇంకోటి ఏంటంటే చాలా ఉంటాయి స్టాచ్యుటరీలీగా. అంటే నేను చెప్పినది ఎక్స్ప్లెయిన్ చేసినా కాదు, 60 రోజులు ముగిస్తే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు, అది 90 రోజులు ముగిస్తే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు. అలా డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వస్తున్న వాళ్ళకి రావచ్చేమో. అలాగే ఒకసారి విచారణ కంప్లీట్ అయిపోయిన విట్నెస్లు అన్నింటినీ మీరు ఎగ్జామిన్ చేసేసామని అని చెప్పితే అప్పుడు కూడా బెయిల్ ఇవ్వచ్చు. ఆ గ్రౌండ్స్ లో బెయిల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దానిలో నాట్ డినైయింగ్. అలాగే హెల్త్ గ్రౌండ్స్ మీద, హెల్త్ బాగాలేదని హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ కాదండి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఋషి గారు, ఇక్కడ ఒక రెడ్ బుక్ అనేసరికి ఒక రాజ్యాంగ విరుద్ధమైన బుక్ అని, ఒక రాజ్యాంగాన్ని ఓవర్ రైడ్ చేస్తున్న బుక్ అని, సో రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేస్తున్న బుక్ అని, ఈ విధంగా ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రయత్నం జరుగుతోంది, కానీ మీరన్నట్టు ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, జరుగుతోంది అనేది గమనిస్తారు కాబట్టి దాన్ని బై చేయకపోవచ్చు. కానీ లోకేష్ గారు నిన్న ఒక మాట చెప్పారు, ఏదైతే మంచి జరుగుతున్న దాన్ని కూడా, పద్ధతిగా జరుగుతున్న దాన్ని కూడా ఇంకొకలాగా చిత్రీకరిస్తే అట్లీస్ట్ సెట్ ఆఫ్ some people maybe believe that is also a true. ఎస్. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఋషి గారు, ఆఫీసర్లను కూడా మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ విల్ బి డన్ బై ది ఆఫీసర్స్ అంటే డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం మన ఇంగ్లీష్ లో. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ కి డెలిగేషన్ చేస్తారు ఆ పవర్ ని. చేసినప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు చట్టానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు చేపట్టబడతాయి అని చెప్పకపోతే రేపు ఉదయం ఏ గవర్నమెంట్ లో అయినా ఆఫీసర్లు ఆ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారు. సో అలా జరగకుండా ఇప్పుడు ఆఫీసర్లు ఎలా అనిపిస్తుంది, ఈ రోజు రెడ్ బుక్ వచ్చింది, రేపు ఇంకో బుక్ వచ్చింది అనుకో, మా పరిస్థితి ఏంటి? సో చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలి. సో ప్రజాస్వామ్యంలో ప్రజలకి చట్టాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుందన్న విషయాన్ని ఆఫీసర్ గుర్తిస్తున్నారు ఈ బుక్. ఒక బ్రేక్ తీసుకుంటా. ఇవాళ షర్మిల కామెంట్స్ అంటే దీనికి అనుకూలంగానే, ఎందుకంటే రెడ్ బుక్ లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ వివేక మర్డర్ జరిగితే ఏమి ప్రిలిమినరీగా అసలు ఏ ఎవిడెన్సెస్ లేకుండా అన్యాయంగా కామెంట్స్ చేసేశారు. ఏది అప్పటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ అనేసారు అంతే, అంటే అధికారంలో ఉన్నారు చంపించేశారని. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నాయి కదా. ఆ తర్వాత ఆ కేసులో ఉన్న సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారు. కొంతమందికి ఏమో బెదిరింపులు, అంటే అధికారులను కూడా బెదిరించి తప్పుడు రిపోర్టుల మీద సంతకాలు పెట్టించారని ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఏపీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల మాట్లాడారు. అలాగే కేసు మీద ఎడతెక్కకుండా పోరాడుతోన్న సునీత, వైఎస్ వివేక కూతురు, ఆమె పిల్లల జీవితాల గురించి కూడా ప్రాణహాని ఉందేమో అనే స్థాయిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా రెడ్ బుక్ పోలీసులు చట్ట ప్రకారమే నడుస్తారు, ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా తప్పించుకోలేరు, అందుకే ఎవరూ తప్పించుకోలేరు అని పెట్టాం మనం ఇవాళ. దాంతోపాటుగా ఇవాళ షర్మిల చేసిన కామెంట్స్ కూడా ఎప్పటివరకు సాక్షులు రకరకాల కారణాలతో చచ్చిపోవడం, యాక్సిడెంట్లు, కానీ ఇవాళ లైఫ్ థ్రెట్ యాక్చువల్గా వాళ్ళ కూతురు ఆమె డాక్టర్ సునీతకే ఉంది అనేది ఎప్పుడైతే షర్మిల అన్నారో కొంత ఆందోళనకర విషయం. విక్రమ్ గారు, ఒకటి మీరు రెడ్ బుక్ దాని గురించి కంక్లూడ్ చేస్తూ ఈ దీంట్లోకి రండి. విక్రమ్ గారు, అదే రెడ్ బుక్ ఉమేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నేను కూడా అది ఒక డిటరెంట్గా, అంటే పోలీసులు ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టు లేకపోతే అన్యాయంగా చేస్తున్నారు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం, ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. అంటే ఉంటాయి అవన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి. అది కొంత అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది, అది కూడా లేకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు బాగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈజ్ ఎ డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది జనంలో. దానికి అనుగుణంగానే పరిపాలన సాగాలి. ఏదైనా అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరైతే తప్పులు చేశారో, ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు.
పలానా వాళ్ళు పలానా చేశారు అనేది. మరి దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి అది ఒక పార్శ్వం. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, నేను షర్మిల గారు ఆఫ్టర్ లాంగ్ టైం నేను అనుకుంటాం ఇటీవల ఆమె మళ్ళీ మీడియా ముందుకు రావాలి, చాలా ఆఫ్టర్ గ్యాప్ చాలా వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ ఆమె సునీత గారికి ప్రమాదం ఉందని చెప్పారు. సరే, అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇది మొత్తం ఎపిసోడ్ చూస్తే నాకు ఒక ఫేమస్ ఇంగ్లాండ్ రైటర్ అగాథా క్రిస్టీ అని ప్రముఖ రచయిత్రి, మీకు తెలుసు, ఆమె నవలలు గుర్తొస్తున్నాయి నాకు. అందులో అండ్ దేర్ వర్ నన్ అని ఒక బుక్ ఉంటుంది, చాలా ఫేమస్. అది దాదాపు అది ఒక 50-60 కోట్ల కాపీలు అమ్ముడిపోయింది. పెద్ద గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట. అంటే అది ఎందుకు చెప్తానంటే కొంచెం క్లుప్తంగానే చెప్తాను. అది ఒక ద్వీపంలో ఒక 10 మంది వెళ్తారు. 10 మందిలో ఒక్కొక్కళ్ళు హత్యలు గావించబడుతూ ఉంటారు. వాళ్ళని ఒకళ్ళొకళ్ళు నువ్వే హంతకుడు అంటే నువ్వే హంతకుడు అంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే అందరూ 10 మంది కూడా చనిపోతారు, 10 మంది కూడా హత్యలకు గురవుతారు. మూవీ కూడా వచ్చినట్టు బహుశా వేరే పేరుతోటి మీరు చెప్తుంటే, అది హిందీలో గుమ్నామ్ అని ఆ సినిమా ఆ టైప్ లో ఏమండి జులాయి అనే సినిమాలో కూడా బిట్టుగాడు అదే పని కదా. అట్లా వచ్చుండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. అది ఎందుకంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది, లాస్ట్ వరకు కూడా తెలియదు. ఎందుకంటే ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత టర్న్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం కనుక చూస్తే అసలు ఎవరు హత్య చేశారు అంటే, ఒకటి పులివెందులు అయితే అందరూ ఎవరైనా చెప్తారంట. నాకు ఒక వాళ్ళు చెప్పారు, వీళ్ళంతా అసలు ఇంత ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, పులివెందుల్లో ఎవరు లేమెన్ అడిగినా కూడా ఈ హత్య ఎలా జరిగింది ఎవరు చేశారని చెప్తారు. సరే, మనకేంటంటే ఒక చట్టం ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, ఇదంతా ఉన్నది. ఇటీవల సాక్షులు చనిపోవటం, కొంతమంది ఎవరైతే వాళ్ళ అప్రూవర్లుగా మారిపోవటం, ఆ సాక్షులు ఒక్కొక్కళ్ళు చనిపోతే ఇటీవల సిట్ కూడా వేసినట్టున్నారు, సిట్ వేశారు. తర్వాత వాళ్ళు మాకు భద్రత పెంచండి అని అప్పీల్ చేస్తున్నారు. సరే, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళేమో అసలు ఎవరైతే అంటే అల్లుడు కూతుర్నే వాళ్ళే నిందితులని వాళ్ళు ఆరోపణలు చేయటం, ఇదంతా చూస్తే అసలు మనకి చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆ కేసు ఫాలో అవ్వాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక 10 మంది రెడ్లు, ఏ రెడ్డి ఎవరో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి, కన్ఫ్యూజన్, 2-3 యాదవులు, ఇవన్నీ చూస్తే అంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇది ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఎప్పుడు జరిగిందంటే ఎలక్షన్స్ ముందు 2019లో, ఇంకా 3 నెలలు 4 నెలలు ఎలక్షన్స్ ఉన్నాగా మార్చిలో ఉన్నప్పుడు జరిగింది. మీరు అన్నట్టుగా అప్పుడు ఏమో నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో రాయటం, చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య చేయించారని అని దానికి ఏదో అల్లారు, ఒక కథ, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, ఏదో గతంలో అవి చేశారు ఇవి చేశారని చేశారు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళు ఉపసంహరించుకోవటం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలంటాం, తర్వాత దాన్ని ఉపసంహరించుకోవటం, అవసరం లేదంటాం. ఇట్లాగా ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత కొన్ని అనుమానాలు, అంటే ఇఫ్ యూ వెరీ క్లియర్లీ లుక్ ఇన్ టు ద సినారియో, రీడ్ బిట్వీన్ ద లైన్స్ మనకు అర్థమైపోతుంది. అది అర్థమవుతుంది. తర్వాత అంటే ఇప్పుడు 10 నెలలు అయింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి, మరి 10 నెలల్లో ఆ కేసు ప్రోగ్రెస్ ఏంటి అనేది కూడా అది కూడా ఒక కొంచెం తెలియాలి. ఆశ్చర్యం. ఈ మిస్టరీ అనిపిస్తుంది నిజంగా మీరు అన్నట్టు ఎప్పటికీ ఛేదింపబడదా, అదే మార్క్ ఉంటుంది. ఇంత కాలమా అసలు? అంటే మనకు తెలిసి చాలా కేసులు, అంటే దేశంలో జరిగినటువంటి కొన్ని జెసికా లాల్ కేసులు ఇలాంటివి చాలా ఉన్నాయి, వెరీ ఫేమస్ కేసెస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడో అక్కడ దానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. కానీ ఈ కేసుకి మరి నియర్ ఫ్యూచర్ లో ఏమన్నా బ్రేక్ త్రూ వస్తుందా, నిజమైనటువంటి నిందితులు వస్తారా, ఎవరు అడ్డుపడుతున్నారు, ఎందుకు అడ్డుపడుతున్నారు, మరి ఈ ప్రభుత్వం మారినా కూడా ఎందుకు ముందుకు కదలట్లేదు ఈ కేసు? ఇవాళ అంటే షర్మిల గారు ఆరోపణ చేశారంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాపాడాలి, సునీత గారికి సరైనటువంటి రక్షణ అవసరం ఉంది. వచ్చి నార్మల్ ఎలిగేషన్ చేసేసి వెళ్ళిపో, ఆవిడ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని సహకరించాలండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం. ఆశ్చర్యం ఏంటంటే సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ ఎక్కడ వినలేదు మనం. వాళ్ళని బెదిరించడం ఒకటి, ఉంటావా నువ్వు అర్జెంట్ గా రేపు పొద్దున పారిపోతావా, లేకపోతే అదే. అసలు ఇటువంటి కేసు మనం ఇండియన్ హిస్టరీలో నేర్కోవటం ఎక్కడ కూడా చూసాం, చాలా ఆల్టుగెదర్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తా మాణిక్యాలరావు గారు, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది. అలాగే లీగల్ రావు గారు, పాపం చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మరి సాక్షులను బెదిరించి, ఆఫీసర్లను బెదిరించి, అంటే వాళ్లే ఎవరు సునీతను వాళ్ళ భర్త చంపేశారన్నట్టుగా రిపోర్టులు రాయించి, ఆఫీసర్లను బెదిరించి సంతకాలు పెట్టించి, ఇవన్నీ ఎపిసోడ్లు మనం చూసాం.
సరే బయలు మీద ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందాక విక్రమ్ గారు అన్నట్టు ఏదో ఒక సినిమా మనం చూస్తూనే ఎంత మర్డర్ మిస్టరీ అయినా ఎంత థ్రిల్లర్ అయినా ఒక కన్క్లూజన్ ఉంటుంది. ఇవాళ సునీతకే లైఫ్ థ్రెట్ ఉంది అని షర్మిల సాక్షాత్తు బయటకు వచ్చి నిజంగా గ్రేట్ షర్మిల గారు. ఎందుకంటే వాళ్ళ అన్న మీద ఏ వివాదాలు విభేదాలు ఉన్నా ఈ విషయంలో సునీత పక్కన నిలబడ్డారు. ఇప్పుడు ఆస్తి తగాదాలు వచ్చినప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా. మాణిక్యాలరావు గారు, ఏంటి దీనికి అసలు ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుందా? చూస్తామా? ఈ మర్డర్ మిస్టరీ వీడుతుందా వీడదా? ఖచ్చితంగా వీడాలని చెప్పేసి అందరం కూడా కోరుకోవాలి సార్. ఇక్కడ ఒక విషయం, మన పెద్దలు మనకు సంబంధించినటువంటి మనకి మంచి మాటలు నేర్పించేటువంటి వాళ్ళు, మంచి మాటలు నేర్పించేవాళ్ళు, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను పోలీసు గడపెక్కనరా అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు అట్లాగే నేర్పిస్తారు. పోలీసులు అంటే భయము, కోర్టులు అంటే భయము, తప్పు చేయకూడదని ఒక భావన అందరికీ కూడా ఉంటది. కానీ ఇంకొక కోణం కూడా ఉంటది. ఒకసారి ఒక తప్పు చేసి జైలుకి వెళ్తే వాడు తప్పుడు పద్ధతిలో వెళ్ళాలనుకుంటే ఇంకొక మర్డర్ చేసి వెళ్తాడు, ఇంకొక రేప్ చేసి వెళ్తాడు, ఇంకొకటి చేసి వెళ్తాడు. కోర్టులను ఎట్లా ముప్పరిప్పలు పెట్టించాలో తెలుసు, కోర్టుల్లో లొసుగులు తెలుసు, లాయర్లు ఎట్లా పెట్టాలో, ఎట్లా బయటకు రావాలో తెలుసు. ఇక వాడు దాంట్లో మునిగి తేలిపోతాడు. ఈ రెండు కనపడతా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జీవితంలో నేను ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ గడపెక్కలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ఆయన కూడా జైల్లో పెట్టాలనే కోరిక వాళ్ళు తీర్చుకొని ఉండొచ్చు. ఒకటి, వీళ్ళందరూ నేర కుటుంబం, నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబం. వీళ్ళందరూ అదే పరిస్థితి. ఈ రోజు కోర్టుల్లో సవాల్ విసిరే స్థాయి వాళ్ళందరిది. కోర్టులను కూడా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి. అఫిడవిట్లు వేస్తా ఉంటే అసలు అర్థం కాని పరిస్థితి. ఏ అఫిడవిట్ ని ఎట్లా చదవాలి, దేని చేయాలి, దాంట్లో సాక్షాత్ చెప్పాడు, దీంట్లో వాంగ్మూలం ఎట్లా చెప్పారని చెప్పేసి పెద్ద కేసు స్టడీ అయిపోయినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఇదంతా చేయించేటువంటి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చేశాడు కాబట్టి అవినాష్ రెడ్డి జైలుకో ఇంకో చోటుకు పంపించాలని ఎందుకు కోరుకుంటారు? మీరు చూడండి, ఈ రోజు చిన్నపిల్లాడు చిన్నపిల్లల చేత కూడా క్రైమ్ చేపిస్తా ఉన్నాడు అనమాట. నేనేమంటానంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సిబిఐ వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కర్నూలులో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు. వాళ్ళ అమ్మకి బాగాలేదని హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ చుట్టూ వేలాది మంది కర్రలు కత్తులు పెట్టుకొని సిబిఐని కానీ పోలీసులు కానీ రాని కూడా చేశారు. కొడాలి నాని కూడా ఈ రోజు ఎస్కేప్ అవ్వడు. నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందో, గుండె సంబంధిత రోగాలు ఉన్నాయో నాకైతే తెలియదు. అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ రోజు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ లో వైద్యం లేనట్టు హైదరాబాద్ నుంచి ముంబై నుంచి అమెరికా వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఒకటి చూడండి, ఈ మధ్య హత్య అనే ఒక సినిమా వచ్చింది, దాని మీద పెద్ద చర్చ కూడా జరిగింది. హత్య సినిమా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళతో జీవించాడు. దాంట్లో వివేకానంద రెడ్డి అనే అతను క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిగా, తర్వాత సునీత అనే ఆమె వాళ్ళ భర్త కోరిక మేరకు వివేకానంద రెడ్డిని చంపి నేను నీ కోసం ఈ కేసులో ఇరుక్కున్నాను అన్నట్టుగా, లేకపోతే సునీల్ యాదవ్ అనే వాడు తల్లిని కూడా వివేకానంద రెడ్డి తప్పుడు పద్ధతిలో చూసి ఏదో రమ్మని అన్నట్టుగా. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను వాళ్ళ బహుశా పెద్ద సినిమాలు తీసే కాదు మాణిక్యాలరావు గారు, పెద్ద సినిమాలు చేసే వాటికి రాసే స్క్రిప్ట్ రైటర్లు కూడా ఈ స్థాయిలో రచించలేరేమో స్క్రిప్ట్లు. వీళ్ళే చెప్తారు, వీళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఎలా చేసేటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆధునిక నేరస్తుడు, జనరల్ గా నేరస్తుడు, ఆధునిక నేరస్తుడు, ఇంకా చెప్పాలంటే టెక్నికల్ గా ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఇది ఒక సినిమా ఉందండి, రజనీకాంత్ ఒక సినిమా, ఏ సినిమా అంటే అది నాకు పేరు పాతది, రోబో సినిమా. రోబోలో టెక్నాలజీ మొత్తం తోటి ఒక రజనీకాంత్ మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. ఒక రజనీకాంత్ టెక్నాలజీ తోటి పొలాలు పండించాలని, టెక్నాలజీ తోటి మంచి పనులు చేయాలని, అదే టెక్నాలజీ తోటి ఇంకొక రోబో కూడా ఉంటుంది. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకొక రోబో కూడా ఉంటుంది. అదంతా కూడా చెడు చేస్తా ఉంటుంది, ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తా ఉంటాం. ఈ రోజు ఒక టెక్నాలజీ తోటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఇంకా అట్లా కాదు మీరు ఒక ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఏఐలో రూపాలు కూడా మార్చేయచ్చు. ఆ రోబో సినిమాకి పరిమితం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు లాగా ఇంకొక రోబోలా క్రియేట్ అయిపోయి చెడు చేస్తున్నట్టు చూపించే ప్రమాదం వచ్చినా అతి త్వరలో టెక్నాలజీ యూజ్ చేసి ఆశ్చర్యపోకర్లా. అంటే మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాజంలో రెండు ఉంటాయి, మంచి చెడు ఉంటది. మంచిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు, చెడుని ఉపయోగించుకొని ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. టెక్నాలజీ కూడా వస్తూ ఉంటుంది. ఆ టెక్నాలజీని చెడుకి వాడొచ్చు, మంచికి వాడొచ్చు.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టుల్లో ఎంతో కోర్టులు కూడా ఇబ్బంది పెట్టేటట్టు కోర్టులకి సవాలు ఇసిరేటట్టు చేస్తా ఉన్నాడు ఒకవైపు. రెండోది కుటుంబంలో ఎంతమంది చనిపోయారు? కటికిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ రెడ్డి, జగన్ రెడ్డి డ్రైవరు, రంగన్న వాళ్ళ వాచ్మెన్, ఇలాంటి వాళ్ళని మొత్తాన్ని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా అనుమాన స్థితిలో వాళ్ళు చనిపోవడానికి అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటి? వాళ్ళు చనిపోవడానికి అంటే నిన్న షర్మిల గారి అనుమానం వాళ్ళందరూ చనిపోవడానికి అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటి అనేది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి పీఠం ఎక్కటం కోసం సొంత బాబాయ్ ఓకే నేను చెప్పాను, ఇప్పుడే చెప్పాను ఏమని హత్య అనే సినిమాలో నారాసుర రక్త చరిత్ర అనేది కూడా రాశాడు ఆ పత్రికలో. అది నిజమా వాస్తవ సినిమాలో ఎందుకు మీరు చూపించలేదు? లేదు, నారాసుర రక్త చరిత్ర సాక్షి రాసింది, సాక్షి టీవీలో గోలగోలు చేశారు, ఎందుకు మాట్లాడతలేదు? కాబట్టి ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే అందరినీ చంపేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఉందా? రాష్ట్ర ప్రజలకు ఉందా? ఎవరికి ఉంది? ఆ కేసు నుంచి బయటపడాలంటే ఆ కేసులో ఉన్న జడ్జీలు కూడా వైసీపీ ఇదైపోతారు తప్ప ఈ కేసు తేలేటటువంటి పరిస్థితి. విక్రమ్ పోలే గారు చెప్పినటువంటి ఒక మాట నేను సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రభుత్వ పరంగా మా దగ్గర ఉండేది శాంతి భద్రతలు కాపాడటానికి విచారణ చేయడానికి ఉండేటువంటి సంస్థలు. ఒకటి పోలీసు, సిఐడి లేకపోతే ఇట్లాంటి సంస్థలు ఉంటాయి. ఒకసారి ఈ కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత మొత్తం విచారణ జరుగుతున్నటువంటి కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో కోర్టులో తేవాల్సిందే తప్ప మేమేం చేయగలుగుతాం? ఉమేష్ గారు కోర్టు అనేటప్పుడు ఉమేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఉమేష్ చంద్ర గారు కూడా ఆ మాట చెప్తాడు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే వరుస మృతులు జరుగుతా ఉన్నాయో వీటి మీద రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఆందోళన చెందుతా ఉన్నటువంటి అంటే సెక్యూరిటీ కూడా పెంచాలేమో మరి. సునీత్ గారికి లైఫ్ థ్రెట్ ఉందని సునీత్ గారికి లైఫ్ థ్రెట్ ఉందని అన్నాక మళ్ళీ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోలేమో అంటే సెక్యూరిటీ పెంచడం. ఈ విషయంలో మేము వివేకానంద గారి ఆ మర్డర్ విషయంలో ఒక విషయాన్ని చెబుతా ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా సునీత గారికి థ్రెట్ ఉందని చెప్పేసి చెప్పిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఆమె కనుక అడిగితే ఖచ్చితంగా ఆమెకి రక్షణ కల్పించేటువంటి బాధ్యత మా మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనుకోని కేసులో. ఉమేష్ గారు, వాట్ కెన్ యూ కన్క్లూడ్ అండి? అంటే ఈ బెయిల్ పై ఉన్న అవినాష్ సాక్షుల్ని బెదిరిస్తున్నారు, తారుమారు చేస్తున్నారు, సరే చాలా మంది చనిపోతున్నారు అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు ఎవరైతే పోరాడుతున్నారో సునీతారెడ్డికి కూడా పిల్లలు ఉన్నారు, ఆ లైఫ్ థ్రెట్ గురించి ఫస్ట్ టైం అనుకుంటా బహుశా ఎక్స్ప్రెస్ చేశారు షర్మిల గారు. ఉమేష్ గారు, అది ఖచ్చితంగా అండి. లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా అభ్యర్థన ప్రభుత్వానికి చేసుకుంటే ప్రభుత్వం దాన్ని మన్నించి 100% ఆవిడకి కావాల్సిన ఇనఫ్ సెక్యూరిటీ ఆవిడ కడప వెళ్ళినప్పుడైనా కావచ్చు, లేదా హైదరాబాద్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడైనా కావచ్చు, ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. ఆవిడకే కదా, ఏ పౌరులకైనా వాళ్ళకి డ్రైవ్ థ్రెట్ ఉంది ఫర్ సో రీజన్ అని ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రోచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్, డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుంటే దాన్ని ఫేవరబుల్ గా కన్సిడర్ చేసి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. చేస్తారు కూడా. అది చాలా సార్లు కూడా మనం అబ్జర్వ్ చేసాం, చూసాం కూడా. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చర్య చేపట్టడం జరిగింది. మూర్తి గారు, మన క్షమించాలి ఋషి గారు, అది మనం ఖచ్చితంగా మనం అది వీ హావ్ బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ ఆల్సో టు ది ప్యానలిస్ట్ అన్నమాట. ఏంటంటే ఒక కేసు పెట్టడం జరిగింది సునీత గారి మీద, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా అప్పుడున్న ఆఫీసర్ గారి మీద ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అదే ఫాల్స్ గా కేసుని రిఫర్ చేసి కేసుని క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి ఆ ఫైనల్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇది మనకి ఎట్లా వచ్చిందంటే, సుప్రీంకోర్టులో ఇది సునీత గారు మన వాళ్ళు కేసు వేసినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసినప్పుడు దీన్ని ఆల్రెడీ క్లోజ్ చేసిన విషయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకొస్తున్నప్పుడు ఈ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసిన దానిలో ఒక్క పారాగ్రాఫ్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్ లో చదువుతాను ముందు, తర్వాత దాన్ని తెలుగులో కన్వర్ట్ తొందరగా. Sure. In view of the above facts elicited, it is established that this case has been falsely foisted by W1 upon the accused in order to sabotage the investigation. అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏదైతే నడుస్తుందో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన మర్డర్ కేసులో దాన్ని నీరుగార్చడానికి, సబటాజ్ అంటే కుట్రలాగా, ఇంకా చెప్పాలంటే ఒక బలమైన కుట్రలా చేయడం కోసం build up a counter narrative that can be used in the court of law to absolve the MP Kadapa YS Avinash Reddy and few other accused of the said murder case and to arm twist the CBI officers. And the CBI officers ni arm twist చేయటం అంటే బలవ అంటే వాళ్ళు ఒక భయాన్ని నింపటం అన్నమాట. నాకు అర్థమైంది. ఒక్కటి చెప్పండి, అవినాష్ బెయిల్ పై ఉండగా వివేక హత్యలో న్యాయం జరగదా? దీనికి స్ట్రైట్ గా అంటే ఇది షర్మిల గారు ఎక్స్ప్రెస్ చేసిన
ఒక ఆందోళన కానీ అనుమానం కానీ? అంటే జరగదా అంటే ఇప్పుడు ఒక విషయం అండి, నేను 100% చెప్పగలుగుతాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కానీ ఇంకా ఇంకా ఒక షార్ట్ షీట్స్ వేయాలనుకున్నప్పుడు కానీ, లేదా ఆ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కానీ, ఇట్ ఈస్ ఆల్వేస్ వైజ్ టు హ్యావ్ హిమ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ అండి. జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం అనేది వైజ్. అలా అని చెప్పి బెయిల్స్ ఇవ్వడం కుదరదా అంటే, న్యాయస్థానాలు కొన్ని విషయాల్లో లిబరల్ గా ఉంటూ బెయిల్స్ ఇస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో అంటే ఒకటండి, బెయిల్ ఫస్ట్ బెయిల్ నెక్స్ట్ అనేది ఒకటి మీకు తెలుసు న్యాయ సూత్రం, కానీ అన్ని కేసులు అలా జరగట్లేదు కదా. ఇప్పుడు అన్ని కేసులు అలా జరగట్లేదు. అది వచ్చింది వ్యవస్థలో కొన్ని చోట్ల మీరు మొదట్లోనే అన్నట్టు అన్ని వ్యవస్థల్లో కూడా కొంచెం డీప్ గా ఇంకొకసారి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలకు సంబంధించిన విషయం. థ్యాంక్ యూ. అంటే జనరల్ గా అంటే అదే బెయిల్ ఈస్ ది రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటామండి. కాకపోతే నాకు అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే, సిబిఐ ఏదైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉందో, మరి ఆయన ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయట్లేదని టైమ్ అండ్ అగైన్ చెబుతున్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మరి బెయిల్ అప్లికేషన్ క్యాన్సిలేషన్ కోసం పట్టుబట్టాలి. లాస్ట్ టైం నేను చూసినప్పుడు అండి, బెయిల్ క్యాన్సిలేషన్ కేసు సుప్రీం కోర్టు ముందు, హానరబుల్ సుప్రీం కోర్టు ముందు ఏ డెవలప్మెంట్స్ జరుగుతాయో ముఖ్యంగా ఏంటంటే ప్రాణాలు ముఖ్యం. దాని మీద మరి వాళ్ళు అప్రోచ్ అవుతారా ప్రభుత్వం?